హాయ్ అండి. ఈవేళ నేను దేవుడికి చేసిన ప్రసాదం మీతో కొంచెం షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మాత్రం నేను చేశానండి. ఏదో పెద్ద గొప్పగా చేశానని అనుకోకండి. దేవుడికి చేసింది మనం ఏమీ ఇది కాదు. నేను చేసే ప్రిపరేషన్లో కొంచెం కొంచెం ఏమేమి వేసానో ఏంటి అన్నది ఈ ఐటమ్స్ అన్నీ. కొంచెం పిండి పులిహోర అయితే మాత్రం చేశానండి. అందులో కొంచెం మినపప్పు, శనగపప్పు, వేరుశనగుళ్ళు, మిరపకాయలు, చింతపండుతో చేసిన పులిహోర అనమాట. ఇవన్నీ ప్రిపరేషన్ ముందర నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాతే పిండి ఉడకబెట్టుకుంటాను. ఫస్ట్ అయితే మాత్రం ఫస్ట్ ఒక నీళ్ళు అయితే మాత్రం కొలిచి వేడి నీళ్ళు అయితే మాత్రం కాగనిచ్చేసాను. మరిగిన తర్వాత డైరెక్ట్ పిండి వేసేసుకొని ఉడకబెట్టేసుకోవడం. ఆవాలు, ఇంగు మెయిన్ అండి. ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కుక్కర్లు అన్నీ మీకు చూపించాను. ఈ పెద్ద కుక్కర్ చూపించలే, చెప్పాను కదా మీకు. నేను చిన్న కుక్కర్లే కాకుండా పెద్దది ఒకటి ఉందండో అని ఈ వేళ తీశాను. నేను ఈ కుక్కర్ తోటే పుష్కరాల్లోనూ దీంతో పిండి పులిహోర అయినా, మామూలు పులిహోర అయినా, శనగలు ఉడకపెట్టడం అయినా సరే మ్యాక్సిమం 2 కేజీలు ఉడుకుతుందండి. అలా ఆ విధంగా కొంచెం పచ్చిమిరపకాయలు వేసి మాత్రం అయితే మాత్రం ఉడకబెట్టేశాను. కొంచెం పొడిపొడిలాడుతూ రావాలి కదా, బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే కొంచెం మెత్తగా తింటారు. కొంచెం బయట మనం ఇస్తున్నప్పుడు కొంచెం పొడిపొడిలాడుతూ అయితే మాత్రం ప్రసాదం చేసుకున్నానండి. బాగా కుదిరింది ప్రసాదం అయితే మాత్రం. కొంచెం నూనె వేయించేసుకుని ఈ పోపు అంతా కూడా వేయించేసుకుని నేను లాస్ట్ అయితే మాత్రం కలుపుతానండి. ఎందుకంటారా, ఫస్ట్ మనం వేసేసామనుకోండి ఆ వేడికి పోపు మెత్తపడిపోతుంది. అందుకని మొత్తం పులిహోర, నెక్స్ట్ ఈ చింతపండు, ఇవంతా రైసు కలిపేసి పొడి ఆడిపోయిన దాన్ని ఒక్క 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఫినిషింగ్ టచ్ లాస్ట్ వేస్తాను అన్నమాట. ఎందుకంటే నేను మామూలు పులిహోర అయినా అంతే, ఇదేనా అంతే. చెప్పాను కదండి, మెత్తపడిపోకుండా మనకి అంటే ఫ్రెష్నెస్గా తింటుంటే పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది నోటికి. ఆ విధంగా అయితే మాత్రం నేను చేశాను అనమాట. మనం తినే ముందర ఒక అరగంట ముందర అనమాట, నైవేద్యం పెట్టే ముందర, వెళ్ళిపోయే ముందర అలా నేను ప్రిపేర్ చేస్తాను ఈ పోపు అయితే మాత్రం. నెక్స్ట్ మిరపకాయలు వేయించేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని, నెక్స్ట్ ఇంగు వేయలేదండి, ఉప్పు అయితే మాత్రం వేసాను. చింతపండు చిక్కగా తీస్తాను, కొంచెం చిక్కగా తీస్తేనే కొంచెం మంచిదన్నమాట. ఉప్పు అయితే మాత్రం సరిపడ ఉప్పు మాత్రం వేసేసుకున్నాను. దేవుడి ప్రసాదం కదండి, కరెక్ట్గా భగవంతుడు సరిపోయేటట్టు చేసేస్తాడండి. అదొక దేవుడి దగ్గర ఉన్న మహిమ అన్నది మనకి తెలీదు. మనం ఎంత వేసామో ఏంటో అనుకుంటామో, వాసన కూడా చూడకూడదండి దేవుడికి పెట్టేటప్పుడు. ఆ విధంగా భగవంతుడా, నేను వేసేటప్పుడు అనుకుంటాను, దేవుడా తండ్రి ఉప్పు ఎక్కువకూడదమ్మా అని చెప్పి అనుకున్నాను. కరెక్ట్గా నేను వేసింది పెద్ద ఎక్స్పర్ట్లు చేసినట్టుగా అయితే మాత్రం సరిపోయిందండి. చాలా బాగా వచ్చింది పులిహోర అయితే మాత్రం. ఇలా మొత్తం గిన్నె తిరగబెట్టేస్తే ఇలా వచ్చిందండి. ఈ గడ్డలా ఉన్నది, పొడిపొళ్ళాడుతూ చెయ్యటానికి తీయటానికి చల్లారితే కానీ ఎలా లేదన్నా ఒక 2 గంటలు పడుతుందండి పిండి పులిహోర చెయ్యాలి అంటేను. చల్లారడానికే ఒక అరగంట ఈజీగా పట్టేస్తుంది. అప్పుడు ఈ చింతపండు అంతా శుభ్రంగా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత అయితే మాత్రం పోపేసాను. నేను ఇందులో ఇంగువ వేసానండి. గట్టింగు అయితే నూనె కాచేసుకుని వేసేసుకుంటారు, కానీ గట్టింగు కాదు కదా ఇది. నేను ఇంగు పౌడర్ వేసాను కాబట్టి స్మెల్ పోకుండా నేను అప్పటికప్పుడు కలిపే ముందరే నేను ఇంగువ అయితే మాత్రం వేసుకుంటానండి. ఎవరైనా సరే అలా వేస్తేనే ఇంగువ పడుతుందనమాట. మనం చేసే పులిహోరకి, పిండి పులిహోర అయినా మామూలు పులిహోర అయినా సరే ఇంగువ పడుతుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం గోధుమ ప్రసాదం దేవుడికి, జీడిపప్పు ప్రాసెస్ అంతా తెలిసిందే కదండి అందరికీను. అయితే ప్రసాదం కూడా నేను చేసుకున్నాను అనుకోండి. అంటే మనం ఇవ్వాలి అనుకుంటే నేను ఈ విధంగా ఒక్కసారి దేవుడికి అలా ఇచ్చేసుకుంటే మన వంతు వచ్చింది కాబట్టి ఈవేళ అది కూడాను నా వంతు. ఎవరో ఒకళ్ళు వంతు అయితే ఎవరో ఒకళ్ళు ఇలాగే తీసుకొస్తారు, నా వంతు కాబట్టి నేను ఇలా చేసి దేవుడికి కొంచెం ప్రసాదం అన్నీ ఈ విధంగా అయితే మాత్రం ఇచ్చుకున్నానండి. ఈ ధనుర్మాసం నెల్లాళ్ళు పారాయణం జరుగుతూనే ఉంటుంది. అందుకని ఇంతమందిలోనూ ఎవరో ఒకళ్ళు రోజు ఏదో ఒకటి ఐటమ్ అలా ఇస్తూనే ఉంటారు. దేవుడికి పూలమాల ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం శనివిడి వడపప్పు అయితే మాత్రం ఈవేళ నాకు వంతు శనివారం వచ్చిందండి. అందుకని వెంకటేశ్వర స్వామికి శనివిడి వడపప్పు కంపల్సరీ పెడతారు కదా, అందుకని శనివిడి వడపప్పు అయితే మాత్రం కూడా నేను చేసేసుకున్నాను. ఈవేళ కొంచెం పూజ అయితే మాత్రం నా చేత అయితే మాత్రం చేయించారండి. ఎవరు వంతు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే ఒక ఆనందంగా ఉంటుంది కదా. దేవుడికి ఆ అవకాశం కోసం చూస్తూ ఉండాలి. అప్పుడు మా ఈవిడ రెడ్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ మాకు ఒక టీచర్ అండి. దేవుడులాగా ఏదైనా సరే దేవుడి విషయంలో ఏది అడగండి, అన్నీ కూడా డౌట్కి అయితే మాత్రం క్లారిటీగా చెప్తారు, చేస్తారు కూడాను.
చాలా బాగా చెప్తారు. ఏదైనా సరే ఒక చిన్న స్టోరీ చెప్పినా ఏది చెప్పినా మనం అమ్మ ఎంత ప్రశాంతంగా ఉందో వింటే అని అనిపిస్తుంది. అంత బాగా చెప్తారండి. నాకైతే మాత్రం పాపం నాకు సౌందర్య లహరి చెప్పేది కూడా నాకు ఆవిడేనండి. వీడియో పెడతానంటే వద్దమ్మా అంటూ ఉంటారు. అయితే ఈ విధంగా మా పారాయణ గ్రూప్ అంతా పారాయణం. ధనుర్మాసానికి మార్గశిర మాసానికి తేడా అన్నారు కదా. అంటే అసలు చంద్రుని అనుసరించి కాలగతిని నిర్ణయించారు.